అంబానీ వారసుడు జై అన్మోల్ అంబానీపై క్రిమినల్ కేసు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఫెయిల్ అవ్వడంతో సిబిఐ ఎంట్రీ. ఇండియన్ బిజినెస్ ఎరేనాలో ఇప్పుడు ఇదే బిగ్గెస్ట్ కాంట్రవర్సీ. రిలయన్స్ గ్రూప్స్ కు, ముఖ్యంగా అనిల్ అంబానీ ఫ్యామిలీకి ఇది షాకింగ్ న్యూస్. ఎస్, అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీపై సిబిఐ రీసెంట్ గా క్రిమినల్ కేసు ఫైల్ చేసింది. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో జరిగిన బ్యాంకింగ్ ఫ్రాడే ఇందుకు కారణం. తమకు 228 కోట్ల మేర నష్టం వాటిల్లేలా చేశారంటూ యూనియన్ బ్యాంక్ సిబిఐకి కంప్లైంట్ చేసింది. దీంతో సిబిఐ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు డైరెక్టర్ గా ఉన్న జై అన్మోల్ అంబానీతో పాటు మాజీ సీఈఓ రవీంద్ర శరద్ సుధాకర్ పైన కూడా ఈ కేసు ఫైల్ అయింది. అసలేంటి కేసు? అంబానీ వారసులు నిజంగానే యూనియన్ బ్యాంక్ మోసం చేశారా? ఆ బ్యాంకుకు తీవ్ర నష్టం అన్మోల్ అంబానీ వల్లే కలిగిందా అనే విషయాలను పరిశీలిస్తే 2016 నుండి 2019 మధ్య ఆర్హెచ్ఎఫ్ఎల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 450 కోట్ల లోన్ తీసుకుంది. లోన్ తీసుకునే సమయంలో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్టేటస్ చూపించింది. అయితే లోన్ తీసుకున్నాక మేనేజ్మెంట్ లెండింగ్ రీపేమెంట్ రూల్స్ ను బ్రేక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ లోన్స్ ను దుర్వినియోగం చేస్తూ లోన్ మొత్తాన్ని ప్రాపర్ పర్పస్ కోసం వాడకుండా రిలేటెడ్ పార్టీస్ కు ట్రాన్స్ఫర్ చేసినట్లు సిబిఐ చెబుతుంది. గ్రాండ్ థాంటన్ ఇండియా అనే ఆడిట్ కంపెనీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ లో 3 ఏళ్ల కాలంలో 86% అంటే దాదాపు 12,000 కోట్లకు పైగా ఫండ్స్ ని మిస్యూజ్ చేసినట్లు తేలింది. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీలకు ఈ మనీ వెళ్ళాయట. అందుకే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సిబిఐ అన్మోల్ అంబానీపై ఐపీసీ సెక్షన్లు 120B, 420 కింద, అదే విధంగా పబ్లిక్ ఫండ్స్ ని మిస్యూజ్ చేసిన కారణంగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో మొత్తంగా అనిల్ అంబానీ గ్రూప్స్ కి ప్రెషర్ పెరిగింది. జై అన్మోల్ పై ఇదే ఫస్ట్ క్రిమినల్ కేసు నమోదు కావడం అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్స్ కంపెనీలపై ఉన్న లీగల్ ప్రెషర్ ను మరింత పెంచింది. ఇక సిబిఐ ఫుల్ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి పెద్ద చేపలు బయటపడతాయో చూడాలి. ముఖ్యంగా ఇందులో పబ్లిక్ సర్వెంట్స్ పాత్ర ఏంటనేది కీ ఫ్యాక్టర్.